హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో వీడియోస్ చేస్తాము. అందులో భాగంగా ఈ వీడియో అనేది 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ అయిన పాలినామియస్లోని వీడియోస్. ఈ వీడియో వచ్చి పార్ట్ 10, అంటే ఆల్రెడీ 9 పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ 9 పార్ట్స్ ఫస్ట్ పార్ట్ నుండి మీరు వీడియోస్ చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ సెకండ్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. పార్ట్ 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా ప్రీవియస్ వీడియో లింక్ ఉంటుంది, అదేవిధంగా కంప్లీట్ చాప్టర్ లిస్ట్ కూడా ఉంటుంది. సో వాటి ద్వారా కూడా మీరు వీడియోస్ అన్నీ 1 by 1 చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.4లోని 11th ప్రాబ్లం నుండి చెప్పుకుందాం. సో 11th ప్రాబ్లం బోర్డు మీద రాస్తున్నాను. ఏమి మనకి ఫ్యాక్టరైజ్ అంటే ఏమి, ఫ్యాక్టర్స్ కనుక్కోమను. సో ఇది 27x³ + y³ + z³ మైనస్ 9xyz. సో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కౌంట్ చేస్తే ఎన్ని 4 వచ్చినాయి చూడండి. 1 2 3 4 వచ్చినాయి. క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గా మనం యూస్ చేసే ఫార్ములా x + y హోల్ క్యూబ్ x - y హోల్ క్యూబ్ని యూస్ చేస్తాం, అవునా? అయితే అందులో 2 వేరియబుల్సే ఉన్నాయి, కానీ ఇందులో 3 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. ఎక్స్ వై జెడ్ మూడిటికి క్యూబ్ ఉంది కాబట్టి ఈ ఫార్ములాస్ యూజ్ చేయకూడదు, వేరే ఫార్ములా ఉంది. ఓకేనా? మనం ఫస్ట్ వీడియోలో, అంటే ఈ ఎక్సర్సైజెస్కి స్టార్ట్ చేసే ముందు చెప్పుకున్నాం ఫార్ములాస్ అన్ని ఒక వీడియోలో. సో ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పుకున్నాం చూడండి, దానిలో ఉంటుంది. ఓకేనా? సో 8th ఫార్ములా అనమాట. అదేంటి ఇక్కడ రాస్తా చూడు. x³ + y³ + z³ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఇది ఫార్ములా. ఓకేనా? ఎలా ఐడెంటిఫై చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొంతమందికి డౌట్ వస్తుంది, సార్ ఒకవేళ వాల్యూ ఉంటే ఇందులో మనం చేసినప్పుడు వాల్యూస్ వచ్చాయి. 1/20 216 ప్రీవియస్ వీడియో లాస్ట్ ప్రాబ్లంలో వచ్చింది. y³ వాల్యూ అది 1/216. ఇది y³. క్యూబ్స్లో ఉన్నప్పుడు దీనిలో ఎలా సార్ ఐడెంటిఫై చేయడం అనే డౌట్ కొంతమందికి వస్తుంది. వేరియబుల్స్ 3 ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా ఈజీగా ఐడెంటిఫై. నెంబర్ అయితే అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా, దానికి చెప్పిస్తా చూడు. అప్పుడు ఇది నెంబర్కి సంబంధించింది, అంటే నెంబర్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాకి సంబంధించింది అని ఎలా తెలుస్తుందంటే ఇందులో టర్మ్స్ కౌంట్ చేయమన్నా 4 టర్మ్స్ వస్తాయి. 4 టర్మ్స్ వచ్చిందంటే ఈ రెండు కన్ఫర్మ్, 99% కన్ఫర్మ్. సో వీటి ఫార్ములాస్ రాసినప్పుడు ఏమి x³ + 3x² + 3xy² + y³. సెకండ్ దానికి రాసేటప్పుడు x³ - 3x² + 3xy² - y³. సో ఇవి కదా ఫార్ములాస్. ఇందులో మైనస్ ఉన్నప్పుడు మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చెప్పాను, వైకి పవర్ కానీ ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ వస్తుంది అని చెప్పాను. ఆడ్ నెంబర్, దీనికి పవర్ 1 ఉంది కాబట్టి మైనస్ వచ్చింది, ఆడ్ నెంబర్ కాబట్టి. దీనికి పవర్ 3 ఉంది, 3 అనేది ఆడ్ కాబట్టి మైనస్ వచ్చింది. సో ఇది చెప్పించా. ఈ ఫార్ములాలో మీరు అబ్జర్వ్ చేసి చూడండి, 2 మైనస్లు. ఎన్ని మైనస్లు? 2 మైనస్లు ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే ఎన్ని మైనస్లు ఉండాలి? 2 మైనస్లు. అదే ఈ ఫార్ములా అయితే 4 ప్లస్, అన్ని ప్లస్లు, 4 ప్లస్సెస్. ఓకేనా? లేదా అన్ని ప్లస్లు ఉంటే ఈ ఫార్ములా, 2 మైనస్లు ఉంటే ఈ ఫార్ములా. ఓకేనా? ఒకే మైనస్ ఉంటే ఈ ఫార్ములా. చూడండి ఎన్ని మైనస్లు ఉండాలి, ఒకే మైనస్. ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా? ఇవంతా ఎలా వస్తుంది అంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే మన టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఏముందని. అప్పుడు మీకు క్లియర్గా ఫార్ములాస్ గుర్తుండిపోవాలి.
ఇవేం బట్టి పట్టాల్సిన పని లేదు. అబ్జర్వేషన్ ఉన్నిందంటే చాలు. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అప్పుడే మీకు మ్యాథ్స్ బాగా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. ఫార్ములా అయిపోయింది కదా! ఇది ఐడెంటిఫై అయిపోయింది ఫార్ములా. సో, ఇప్పుడు ఆన్సర్ రాయాలి. ఫస్ట్ క్వెషన్ రాయాలి ఇచ్చింది. 27x³ ప్లస్ y³ ప్లస్ z³ మైనస్ 9xyz. సో, దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ అంటే బ్రాకెట్‌లో ఉండేవే కదా ఫ్యాక్టర్స్ అని మనం ఈజీ వేలో గుర్తుపెట్టుకున్నాం. సో, బ్రాకెట్‌లో ఉండే ఈ ఫార్మ్‌లోకి రాయాలి. కానీ ఈ ఫార్మ్‌లోకి రాయాలంటే దానికన్నా ముందు ఈ ఫార్మ్‌లోకి రాయాలి. సార్ వాడిచ్చింది ఆ ఫార్మే కదా సార్ అనే డౌట్ వచ్చిందా? వాడిచ్చింది ఆ ఫార్మే 100% కరెక్ట్. కానీ ఇక్కడ నంబర్ 3 ఉంది కదా! ఇక్కడ 9 ఉందా? ఇక్కడ x³ ఉంది. క్యూబ్ ఎక్స్‌కి మాత్రమే ఉంది. మరి 27కి లేదు. సో, ముందు దీన్ని ఈ ఫార్మ్‌లోకి మార్చుకోవాలి. మనం ప్రీవియస్ చేసింది కూడా అంతే. ఓకేనా? సరే. ఇప్పుడు ఈ x³ ప్లేస్‌లో ఏముంది? 27x³. సో, దీన్ని ఎలా రాయొచ్చు? 27 అంటే 3³ x³. మళ్ళీ దీన్ని అగైన్ 3x3. సో, x³ అప్పుడు x ఎంత? 3x అవుతుంది. నెక్స్ట్ y³ ఎంత ఉందంటే y³ ఉంది. చూడండి. y³ ప్లేస్‌లో y³ అంటే y = ఎంత? y. ఇంక ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఏమి? z³ ప్లేస్‌లో z³ ఉంది. z³ ప్లేస్‌లో z³ అంటే z z. సో, అన్నీ వచ్చేసింది కదా! ఇంకా మనం ఫార్ములా తయారు చేస్తాం. ఈ ఫార్ములాకి తయారు చేస్తాం. ఫస్ట్ ఏముంది? x³ అంటే x ప్లేస్‌లో 3x3 ప్లస్ y³ అంటే y³ z³ మైనస్ 3 ఇంటూ x ప్లేస్‌లో 3x y ప్లేస్‌లో y z. ఇప్పుడు ఈ స్టెప్ ఒకసారి మల్టిప్లై చేస్తే ప్రీవియస్ స్టెప్ వచ్చిందా లేదా చూసుకోండి. 3 3s are 9 x y z మల్టిప్లై చేస్తే x y z. సో, ఒకసారి సో, ఇప్పుడు ఈ స్టెప్ నుండి ఈ స్టెప్ రాస్తాం. ఇక్కడ ఏముంది? x y z. x అంటే 3x ప్లస్ y అంటే y z అంటే z. నెక్స్ట్ ఈ స్టెప్ x² అంటే 3x² ప్లస్ y² అంటే y², z² అంటే z² మైనస్ xy. సో, 3x ఇంటూ y. నెక్స్ట్ ఏం రాయాలి? మైనస్ ఇక్కడ నాకు ప్లేస్ లేదని నేను ఇట్లా రాసుకున్నా. మీకు ప్లేస్ ఉంటుంది రాసుకోండి. y అంటే y, z అంటే z. మైనస్ z అంటే z, x అంటే 3x. సో, మీరు ఈ ఫార్ములా ఇక్కడ రాసుకోవాలి. నేను పైన రాసిన కానీ మీరు ఈ ఆన్సర్ కింద వచ్చేటట్టుగా ఫార్ములా రాసి బాక్స్ వేసుకోండి. ఓకేనా? కంప్లీట్ ఫార్ములా రాసి బాక్స్ వేసుకోండి. సో, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఏమొస్తుంది? 3x ప్లస్ y ప్లస్ z ఇంటూ దీన్ని 3² అంటే 9 x² అంటే x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ 3x ఇంటూ y అంటే 3xy మైనస్ yz. సో, మైనస్ ఇది చూడండి 3zx. మీకు టెక్స్ట్ బుక్‌లో ఈ 3zxే 3xz అని ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎలా రాసినా ఒకటే. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. xz అన్నా zx అన్నా ఒకటే. నేను ఒక ఆర్డర్ ప్రకారం పోతా ఉంటాను. ఫ్యూచర్‌లో ఆ ఆర్డర్ ఏంటో మీకే తెలుస్తుంది. ఇక్కడితో ఆన్సర్ అయింది. కానీ స్టెప్ రాయాలి. ఏం స్టెప్? ఫ్యాక్టర్స్ ఏంటో రాయొద్దా? మనం ఫార్ములాకి మార్చాం. ఫ్యాక్టర్స్ చెప్పొద్దా? సో, ఫ్యాక్టర్స్ చెప్తాం. దేర్‌ఫోర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఏం ఫస్ట్ ఫ్యాక్టరు 3x ప్లస్ y ప్లస్ z ఈజ్ కామా. సెకండ్ ఫ్యాక్టరు 9x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ 3xy మైనస్ yz మైనస్ 3zx. ఇది ఆన్సర్. ఇంతకుముందు వీడియోలో అంటే మీకు క్యూబ్స్ చేశాను చూడండి లాస్ట్ ప్రాబ్లం. అక్కడొచ్చి 3 ఫ్యాక్టర్స్ వచ్చేది. ఎందుకంటే హోల్ పవర్ 3 అని ఉండేది. కానీ ఇక్కడ హోల్ పవర్ లేదు. ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. అందువల్ల దీనికి 2 ఫ్యాక్టర్స్. ఇదొక ఫ్యాక్టరు, ఇదొక ఫ్యాక్టర్. ఓకేనా? క్లియరా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వెరిఫై
దట్ అన్నది. సో ఇది ఇంతకుముందు 9th ప్రాబ్లం చేసాం. అదే విధంగా వెరిఫై అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. 9th ప్రాబ్లం ఏ విధంగా చేసామో సేమ్ స్టెప్సే. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అన్న ప్రూవ్ చేయాలి, లేదా ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అన్న ప్రూవ్ చేయాలి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏమంటే ఈ రెండు ఎల్హెచ్ఎస్ ఈక్వల్గా ఉంది, ఆర్హెచ్ఎస్ మాత్రం ఈక్వల్గా లేదు. ఓకేనా? సో ఇది కూడా ఒక ఫార్ములానా సార్ అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం 9th ప్రాబ్లం నేర్చుకున్నప్పుడు ఈ వెరిఫై దట్ అన్నాం. సో వెరిఫై చేసాం. 10th ప్రాబ్లంకి వచ్చే కాడికి ఆ 9th ప్రాబ్లం ఉండే రెండు వెరిఫికేషన్స్ రెండు ఫార్ములాస్గా తయారైనాయి. అవునా కాదా? సో టోటల్ మనం కూడా 10 ఫార్ములాస్గా తీసుకున్నాం. 5 ఫార్ములాస్ స్క్వేర్స్ మీద, 5 ఫార్ములాస్ క్యూబ్స్ మీద అని. సో అదేవిధంగా ఇది ఇంకో ఫార్ములాగా తయారయ్యే ఛాన్స్ అయితే లేదు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ క్యూబ్స్ అనే దానిలో ఇది ఒక్కటే ఉంటుంది. ఇలాంటి క్యూబ్లో ఇది ఫార్ములా కాదు, మీరు అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫార్ములాగా ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xy జెడ్ ఇజ్ ఈక్వల్ టు, అంటే మీకు గుర్తుండాల్సింది ఇదే. ఏంటది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. అది మాత్రమే గుర్తుండాలి ఫార్ములా అంటే. ఇది ఫార్ములాగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో ఇది ప్రూవ్ చేయడానికి మాత్రమే. ఇక్కడ మీరు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ఆ, ఆర్హెచ్ఎస్ని తీసుకొని ఎల్హెచ్ఎస్ఆ ప్రూవ్ చేయాల్సి. అది ఒకసారి ఆలోచించు. మీకు సింపుల్గా ఏం చెప్పా, బ్యాకిస్ ఎక్కడ ఉంటే దాన్ని తీసుకోండి అని చెప్పా సింపుల్గా. సో బ్యాకిస్ ఎక్కడుంది? రైట్ సైడ్ ఉంది. అంటే ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని తీసుకొని ప్రూవ్ చేయాలి. అంటే ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ముందు ఈ మల్టిప్లికేషన్ చేయాలా లేదా ఇది చేయాలా? అది ఏంటి అనేది మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉంటారు. 6th క్లాస్ నుండి 7th క్లాస్ నుండి బోర్డ్ మాస్ రూల్ అని. సో ఆ రూల్ని అప్లై చేసుకుంటాం. ఒకవేళ గుర్తు లేదనుకోండి వదిలేండి, ఏం పర్వాలేదు. బ్యాకెట్ లోపల బ్యాకెట్ ఉంది కదా, సో ముందు దీన్ని సాల్వ్ చేసేస్తాం. సింపుల్గా అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బ్యాకెట్స్ లోపల బ్యాకెట్స్ ఉండడం వల్ల ఇవి సింప్లిఫై చేయాలి. ఎందుకు? ఈ రెండు మల్టిప్లై అవ్వాలి అంటే ఈ రెండు ముందు సింప్లిఫై కావాలి, లోపల ఉండే 3. సో సింప్లిఫై కావాలంటే ఇదే ఫార్ములా ప్రకారము ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం సింప్లిఫై చేయాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం సింప్లిఫై. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఫార్ములా కదా. సో ఫార్ములాకి ఈ మరి బ్యాకెట్ వేసేది చెయ్యండి. ఇంకా పైన ఫస్ట్ నుండి చేసి ఉండాలి. బట్ నేను ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ప్లేస్ సరిపోదు ప్రతి చోట నేను చెప్పడానికి. అందుకని నేను బాక్స్ వేసేవాడిని కాదు. బాక్స్ బదులు ఏ టెక్నిక్ వాడేవాడిని అంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్ అనే టెక్నిక్ని వాడుతూ వచ్చిన. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తాండ. ఒకటి ఈ మరి బ్రాకెట్ వాడండి ఫార్ములాని యూజ్ చేస్తే, లేదా ఇలాంటి స్క్వేర్ బ్రాకెట్ వాడండి. మళ్ళీ ఆ పక్క వేయాల్సిన పనిలే, ఈ పక్క వేస్తే చాలు. ఒకవేళ వేసినా ఇబ్బంది లేదు ఫార్ములా అని తెలియడానికి. కాకపోతే ఇది బెటర్ చాయిస్ ఏమంటే బాక్స్ ఇది. సరే ఇంక ఇక్కడికి వచ్చాము. సో ఇదేమవుతుంది? హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఇది ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ వై. సో ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై. దీనికి మార్పించి చూడండి. ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో జెడ్. దీనిలో ఏ ప్లేస్లో జెడ్, బి ప్లేస్లో ఎక్స్. ఎలా ఉన్నచ్చు సరే ఇదే ఫార్మ్. సో సింపుల్గా అంటే ఎక్స్ స్క్వేరు ప్లస్ వై స్క్వేరు మైనస్ 2xy ఇలా రాసేయచ్చు. చూడండి, ఎక్స్ స్క్వేరు వై స్క్వేరు మైనస్ 2xy. నెక్స్ట్ అది కూడా అంతే. ఇక్కడ ఏముంది? వై ఉంది కాబట్టి వై స్క్వేరు జెడ్ స్క్వేరు మైనస్ 2yz. నెక్స్ట్ ఏముంది? ఎక్స్ జెడ్ ఎక్స్ ఉంది కాబట్టి జెడ్ స్క్వేరు ప్లస్ ఎక్స్ స్క్వేరు మైనస్ 2xz. ఇక్కడ మాత్రం 2xzగా రాయండి, లేదా zxగా కూడా రాయొచ్చు, ఇబ్బంది లేదు. నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది ఒకే పద్ధతి కాబట్టి zx అలాగే రాస్తాను. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ
ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో దీని కోఎఫిషియంట్ ఏమీ లేదంటే 1, దానికి కూడా 1 కదా. 1 + 1 ఎంత? 2x స్క్వేర్. నెక్స్ట్ వై స్క్వేర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒకటి. సో ప్లస్ 2y స్క్వేర్. జెడ్ స్క్వేర్ ఇదిగోండి ఇక్కడ ఒకటి, ప్లస్ 2z స్క్వేర్. నెక్స్ట్ మిగిలిపోయింది -2xy -2yz -2zx. సో అన్నిట్లో 2 ఉంది చూడండి, అన్నిట్లో ఉందా? ఆ 2ని బయట తీసుకొని వస్తాం. 1/2 ఇంటూ x + y + z ఇంటూ ఇప్పుడు 2ని బయట తీసుకొని వచ్చి మిగిలిపోయింది రాస్తాం. x స్క్వేర్ + y స్క్వేర్ + z స్క్వేర్ -xy -yz -zx. సో ఇక్కడ ప్రతి దాని మధ్యలో అంటే ఈ బ్రాకెట్కి ఈ నెంబర్కి మధ్యలో ఇంటూ ఉంది, ఈ బ్రాకెట్కి ఈ 2కి మధ్యలో కూడా ఇంటూ ఉంది, ఈ 2కి ఈ బ్రాకెట్కి మధ్యలో కూడా ఇంటూనే ఉంది. ఓకేనా? సో ప్రతి చోట ఏముంది? ఇంటూనే ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ చేస్తాం. ఏం లేదు, ఈ పక్క స్క్వేర్ బ్రాకెట్ పెట్టాను, ఆ పక్క కూడా స్క్వేర్ బ్రాకెట్ పెట్టాలని పెట్టాను. సో ఇక్కడ ఏమి అన్ని ఇంటూలే కాబట్టి ఏడుండే డినామినేటర్కి ఇక్కడ ఉండే న్యూమినేటర్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏమవుద్ది? x + y + z ఇంటూ x స్క్వేర్ + y స్క్వేర్ + z స్క్వేర్ -xy -yz -zx. సో ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫార్ములా వచ్చు, RHS మ్యాచ్ అయింది చూడండి. సో దీని బదులు ఇది రాయొచ్చు కదా. సో ఫార్ములా ఈ పక్కన మెన్షన్ చేయండి మొత్తం ఫార్ములాను. x³ + y³ + z³ -3xy z. సో మెన్షన్ చేసి ఇది దీనిలాగా మార్చచ్చు కాబట్టి x³ + y³ + z³ -3xyz. సో LHS వచ్చింది కదా, కాబట్టి LHS. Therefore RHS = LHS. ఇది ఆన్సర్. ఓకేనా? నోట్ చేసుకోండి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఫస్ట్ ఇది నీట్గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? సో ఇక్కడ చాలామంది ఇక్కడ దాకా చెప్పి ఇలా చేసేస్తారు. ఇలా చేయొచ్చు, తప్పులేదు. ఇంకో రకంగా కూడా చేయొచ్చు. సో ఎవరికన్నా మీ సార్ కానీ మేడం కానీ ఈ రకం కాకుండా ఇంకో రకం చెప్పుకుంటారు. సో ఆ రకం కూడా, ఆ టైప్ కూడా చెప్తాను. ఆ రకం అంటే టైప్ అనమాట. ఆ టైప్ కూడా చెప్పిస్తాను. అదేం లేదు, ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి ఉంటాం. అంటే నేను డైరెక్ట్ ఫార్ములాని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఫార్ములాని యూజ్ చేయండి. అప్పుడు ఏం చేయొచ్చు? రఫ్ చేసేస్తా. నోట్ చేసుకున్నారు కదా. ఫార్ములాని యూజ్ చేస్తే అయిపోతుంది 2 స్టెప్పుల్లో. ఫార్ములాని యూజ్ చేయలేదనుకోండి 3 స్టెప్పుల్లో అవుతుంది, అంతే, ఏం లేదు. జస్ట్ ఇక్కడ ఒక స్టెప్ వచ్చింది, LHS రాసాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మల్టిప్లికేషన్ చేస్తాం ఎక్స్తో. ఇలా కూడా చేయొచ్చు. కొంతమంది సార్లు కానీ మేడం కానీ ఇలా కూడా చెప్తారు. సో తప్పు లేదు, కరెక్ట్ ఇది కూడా. కాకపోతే ఇది లెంత్ ఎక్కువ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా చేయండి. సో ఎక్స్తో ఇదంతా మల్టిప్లై, ఇంకోటి వైతో. ఈ మెథడ్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి, కన్ఫ్యూజ్ అయిపోతాం. వైతో చేసాం. నెక్స్ట్ ఏమి? జెడ్తో ప్లస్ x² y² + z² -xy yz zx. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మల్టిప్లై చేసుకుంటాం జాగ్రత్తగా. x × x² x² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, x × x² అంటే x³ x × y² x × y² ప్లస్ x × z² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x × x² y ఉంది కాబట్టి y ప్లస్, ఇక్కడ చూడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సింబల్స్. ఇక్కడ ప్లస్ ఉంది కదా కాబట్టి లోపల ఉండే సింబల్స్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి, మార్చాల్సిన పనులు. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఎక్స్ ఉంది సో XYZ, సో XYZ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ZX². సో ZX² వచ్చింది చూడండి, ZX². ఈ రెండు చేస్తే కానీ నేను రాసేది x² zగా రాసుకుంటాను. ఓకేనా? జస్ట్ రివర్స్ చేసి రాసే, ఇది ముందర తర్వాత.
ఎందుకంటే క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది అందువల్ల. సో రాశాం కదా, మొత్తం 6 వచ్చిండదా ఒకసారి చెక్ చేసుకుందాం. 6 వచ్చింది. సో ఇప్పుడు దీనికి 6 రావాలి, జాగ్రత్త. వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ రాసి వై మళ్ళీ, వై ఇంటూ వై స్క్వేర్ అంటే వై క్యూబ్ ప్లస్ వై ఇంటూ జెడ్ స్క్వేర్ అంటే వై జెడ్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై ఎక్స్ వై స్క్వేర్, ఎక్స్ వై స్క్వేర్. నెక్స్ట్ మైనస్ వై ఇంటూ వై స్క్వేరు జెడ్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ వై జెడ్. చూడండి, వై ఇక్కడ ఉంది, జెడ్ ఉంది, ఎక్స్ ఉంది, 3 ఉన్నాయి కదా, ఆర్డర్లో రాసుకున్నా మైనస్ పెట్టి ఎక్స్ వై జెడ్. ఎందుకనే నెక్స్ట్ స్టెప్లో మీకు చెప్తా. అయిపోయిందా? 6 వచ్చిందా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్స్ నుండి. సో ఇక్కడ 1 2 3 4 5 6. సరే, ఇప్పుడు ఇది కూడా జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ జెడ్, మళ్ళీ 2 ఎక్స్ జెడ్ క్యూబ్ మైనస్, చూడండి ఎక్స్ వై ఇక్కడ ఒక జెడ్, ఎక్స్ వై జెడ్ మైనస్ జెడ్ కదా, సో వై జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్. అన్నీ రాసుకున్నామా? ఒకసారి కౌంట్ చేసుకుంటే 18 రావాలి. ఒకవేళ అది కూడా ఉంటే చెప్తాను చూడండి. ఎందుకంటే ఇక్కడ చూశారంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 3 6 ఆర్ 18. సో మొత్తం సింప్లిఫై చేస్తే 18 వచ్చుంటారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 8 సరిపోయింది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఓకేనా? ఫస్ట్ టర్మ్ నుంచి చూద్దాం. సో ఫస్ట్ ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఉంది. సో దాన్ని అలాగే రాసుకుంటాం, కానీ రాయడానికి ప్లేస్ లేదు కదా, అందువల్ల నేనేం చేస్తానంటే ఇక్కడ రాసుకుంటాం. కొంచెం జాగ్రత్త, నేను రెడ్ ఇంక్ పెట్టి రాస్తాను. అయిపోయింది లేండి, ఒకే స్టెప్. ఇంకా ఎల్హెచ్ఎస్ ఈ స్టెప్ వస్తుంది ఖచ్చితంగా, ఇది వస్తుంది. ఎలా వస్తుంది చూడండి, జాగ్రత్తగా చేయాలి. సో ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, సో ఆ ఎక్స్ క్యూబ్ అలాగే రాస్తాం. ఎందుకంటే ఇంకో ఎక్స్ క్యూబ్ లేదు, చూసుకోండి, అన్నీ చూసుకోండి, ఇంకోటి లేదు. సో ఇది అయిపోయింది కదా, కాబట్టి అండర్లైన్ చేసుకుంటాం. అయిపోయిందని, ఎందుకంటే ఎన్ని ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతారు అందువల్ల. సో నెక్స్ట్ ఎక్స్ వై స్క్వేర్ ఎక్కడన్నా ఉందా ఒకసారి చూడండి. ఎక్స్ వై ఇక్కడ ఉంది, కానీ స్క్వేరు వైకి ఉంటే ఇక్కడ ఎక్స్కి ఉంది కాబట్టి వద్దు. ఎక్స్ వై ఇక్కడ కూడా దీనికి ఉంది, వద్దు. ఎక్స్ స్క్వేరు వై స్క్వేర్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది. సో ఈ దీనికి క్యాన్సిల్ ఖచ్చితంగా పోతుంది. పోయిందా? నెక్స్ట్ చూడండి, ఎక్స్ జెడ్ స్క్వేర్ ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఈ రెండు సేమ్, దీనికి ప్లస్ ఉంది మైనస్ ఉంది, సో క్యాన్సిల్. నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ వై ఇక్కడే వచ్చింది చూడండి, ఎక్స్ స్క్వేర్ వై క్యాన్సిల్. నెక్స్ట్ ఇది ఏమిది? మైనస్ ఎక్స్ వై జెడ్. ఇంకెక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, మైనస్. ఇది కూడా ఇక్కడ ఒకటి ఉంది, ఇది మైనస్. 3 మైనస్లు కదా, కాబట్టి మైనస్ 3xyz. సో మైనస్ 3xyz లాస్ట్లో రాసుకుంటే బెటరు, బట్ ఆర్డర్ కోసం నేను ముందే రాసేసాను. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది, అండర్లైన్ చేశాను. నెక్స్ట్ ఇదేమి? దీంతో పాటు ఇంకేమైపోయింది? ఇది అయిపోయింది. అడిషన్ చేసి ఆడేసేసిన. నెక్స్ట్ చూడండి, ఎక్స్ స్క్వేరు జెడ్ ఇక్కడ ఉంది. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, సో క్యాన్సిల్. ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంక ఉండేది ఏమి? వై క్యూబ్. ఇంకో వై క్యూబ్ లేదు, సో అక్కడ రాయాలి, ఓకేనా? అది రాశాం కదా, ఇక్కడ అండర్లైన్ చేసాం. నెక్స్ట్ వై జెడ్ స్క్వేర్ ఇదిగోండి ఇక్కడ ఉంది, అయిపోయిందా? నెక్స్ట్ ఇంకేమి? ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఉంది, సో వై స్క్వేర్ జెడ్ ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఇది మైనస్, ఇది ప్లస్, క్యాన్సిల్ అయిపోయింది.
ఇంకా ఆ పక్కది అండర్లైన్ ఉందంటే వేసేసాం. ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ ఇదిగోండి జెడ్ క్యూబ్. సో మిగిలిపోయింది అది రాశాము ప్లస్ జెడ్ క్యూబ్. ఇంకేం ఉండదు చూడండి, జెడ్ క్యూబ్ వరకు రాసాం. ఇది అండర్లైన్ అయిపోయింది, క్యాన్సిలేషన్ అన్నీ అయిపోయినాయి. ఒకసారి చూసుకోండి, ప్రతిదీ మనం యూజ్ చేసామా? క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కూడా చేసాం, ఒకవేళ లేదనుకోండి అండర్లైన్ చేసాం. ఎందుకని? ఆన్సర్లో రాసాము. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది చూస్తే ఎల్హెచ్ఎస్ మ్యాచ్ అయిందా? సో ఎల్హెచ్ఎస్ దేర్ఫోర్ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. సో ఇలా కూడా కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద లెంత్, జాగ్రత్తగా చేయాలి, ఏ పొరపాటు చేసినా ఆన్సర్ రాదు. అందువల్ల కొంతమంది వద్దులే అని ఫార్ములాని యూజ్ చేసి చెప్పేసి ఉంటారు. అలానే తప్పు కాదు, ఎలా అయినా చేయొచ్చు. అందుకే మీకు 2 మెథడ్స్ నేను నేర్పించాను. ఓకేనా? ఈ మెథడ్ కూడా రాసుకోండి, మొత్తం రాసుకోండి. అంతేగాని నేను దుడిపినట్టు మీరు కొట్టేయకండి. మళ్ళీ ఆర్ అని పెట్టి లేదా సెకండ్ మెథడ్ అని పెట్టి ఆర్హెచ్ఎస్ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా రాసుకోండి. ఓకేనా? పేజీ వేస్ట్ అయినా పర్లేదు, మనకి పేజీలు అంతా చూడకూడదు. మ్యాథ్స్కి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రాయడం నేర్చుకోవాలి, అప్పుడే మ్యాథ్స్ వస్తుంది. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, షో దట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. అంటే ఏమంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది, దాన్నే యూజ్ చేయమని ఇండైరెక్ట్గా చెప్పాడు. సో ఆ ఫార్ములా రాసుకుందాం. ఫమ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు, అయితే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాకుండా నేను ఇక్కడ పెట్టుకుంటాను, ఎందుకంటే దానికి కంటిన్యూటీ లైన్ కాబట్టి. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. అవునా? ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్, అంతే కదా, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై దీని వాల్యూ 0, అప్పుడు ఏమవుతుంది అది ప్రూవ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 0, సో దీని ప్లేస్లో 0 పెట్టుకుంటాం, ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఏమే 0ని, 0 ఇంటూ ఎనీథింగ్ 0. దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఇది కదా ఉంది. సో ఏంటది? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు 0. సో రైట్ సైడ్ 0 అయిపోయింది కదా, ఈ నెగిటివ్ వాల్యూ ఉంది కదా, దాన్ని రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. ఇది ఆన్సర్. కానీ దీని ద్వారా ఒక ఫార్ములా తయారు. ఓకేనా? ఆన్సర్ అయితే అయిపోయింది. సో ఇది ఇంక పైన ఇది ఒక ఫార్ములా. 10 ఫార్ములాస్ అయినాయి కదా, ఇది 11th ఫార్ములా. ఇక్కడే రాస్తా చూడండి. 11th ఫార్ములా ఏమంటే, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. ఇది ఓకేనా? 11th ఫార్ములా. సో మనం ఇంతకుముందు రాసుకున్న 10 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఫస్ట్లో 8, తర్వాత ఒక 2. సో దాని కింద ఈ ఫార్ములాను కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు 14th ప్రాబ్లం చూద్దాం. ఏమిచ్చాడు? వితౌట్ యాక్చువల్ క్యాలిక్యులేషన్ ది క్యూబ్స్, అంటే వీటిని యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేయకూడదు. మరి ఏం చేయాలి? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఏం చేయాలో చెప్పాలి, వాల్యూ మాత్రం కనుక్కోవాలి, యాక్చువల్ మల్టిప్లికేషన్ చేయకూడదు. అంటే ఇక్కడ 12 క్యూబ్ మైనస్ 12 క్యూబ్ ఉంది కదా, -12 ఇంటూ -12 ఇంటూ -12 ఇంటూ మల్టిప్లికేషన్ చేసి, మళ్ళీ 7 ఇంటూ 7 ఇంటూ 7 చేసి, 5ని 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ చేసి, ఆ మూడిటిని యాడ్ చేయడం చేయకూడదు అంట. చేయకుండా ఏం చేయాలి?
డైరెక్ట్ వాల్యూ చెప్పాలని. ఎలా చెప్తామంటే ఇదే ఈ ఫార్ములానే యూజ్ చేయబోతున్నాం. సో ముందు సమ్ చేసి చూడండి, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ 3x క్యూబ్ 3 వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్. దీని వాల్యూ ఎంత చెప్పాలంటే ఆ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది 0 కావాలి. ఓకేనా? చూడండి, ఈ 3 క్యూబ్ చేస్తే ఈ 3తో మ్యాచ్ అయింది. ఈ 3 క్యూబ్స్ కనుక్కోవాలంటే ముందు ఆ 3 సమ్ చేస్తే 0 రావాలి. అది వచ్చిందా లేదా మనం చెక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఫార్ములా పక్కన రాసుకుంటాం. ఓకే, నాకు ఫార్ములా రాయడానికి ఇక్కడ ప్లేసు, సో నేను ఇక్కడ రాస్తాను. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా మొత్తంగా కూడా రాసుకోండి, ఏం పర్వాలేదు. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. సో హియర్ మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, -12 ఉంది. వై ప్లేస్లో చూడండి ఎక్స్ క్యూబు 12 క్యూబ్, వై క్యూబు 7 క్యూబ్, జెడ్ క్యూబు జెడ్ క్యూబ్. అంటే ఎక్స్ అంటే -12, వై అంటే 7, జెడ్ అంటే 5. సో ఏమి -12, ఈ రెండు సేమ్ సింబల్ అడిషన్ చేస్తే 12, రెండుకి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సో -12 + 12 ఏమవుద్ది 0, అంటే కరెక్ట్ అయింది కదా. కాబట్టి therefore -12 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ వాల్యూ కావాలంటే మొత్తం సింప్లిఫై చేయాల్సిన పని లేదు. 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత, -12 ఇంటూ 7 ఇంటూ 5. సో ఇది బాగా మల్టిప్లికేషన్ చేస్తే సరిపోదు. మన ఇష్టం ఎలాగైనా చేయొచ్చు. అట్లా 3 ఇంటూ 12 36, 36 ఇంటూ 7 అక్కడే అయిపోద్ది. సో నేనేం చేస్తానంటే చిన్న టెక్నిక్ వాడతా. అదేం లేదు, మనకి సింపుల్గా 5 ఉంది కదా, 5ని దేనితోన్నా మల్టిప్లై చేస్తే 0 వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే లాస్ట్ డిజిట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 12 5s are 60, ఇది అందరికీ తెలుసా. 12 5s are 60 కదా. సో అందువల్ల ఆ 2 మల్టిప్లై చేసుకుంటే ఈ 2 మల్టిప్లై చేస్తాం. ఎలాగైనా చేయొచ్చు, ఈజీ మల్టిప్లికేషన్ మనకు కావాలి. 3 7s are ఎంత, 21 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ ప్లస్ -12 5s are 60. సో 60తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 60లో కూడా 6 చాలు. 6 1s are 6, 6 2s are 12, 1 2 ఇంకా లేదు కాబట్టి ఆ 1 ఇక్కడ వేసేస్తాం. సో లాస్ట్లో 0 ఉంది కాబట్టి 0, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అది ఆన్సర్. అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. కొంతమంది ఏం చేస్తారంటే చాలామంది 3 ఇంటూ 12 చేస్తారు, 36 వస్తుంది. 36 ఇంటూ 7 చేస్తారు, మళ్ళీ వచ్చిన ఆన్సర్ని ఇంటూ 5 చేస్తారు, కొంచెం లెంత్. ఇంకొంతమంది ఎలా చేస్తారో తెలుసా, ఈ 2 చేస్తారు. 3 ఇంటూ 12 36 వస్తుంది, ఇంటూ 7 5s are 35. సో మళ్ళీ ఈ 2 చేస్తాం. ఇలా కూడా చేయొచ్చు, అలా చేసినా కరెక్టే, మీకు అదే ఆన్సర్ వస్తుంది. బట్ నేనేం చేశాను, సింపుల్గా ఉంటుంది, మైండ్ క్యాలిక్యులేషన్లో ఈజీగా అయిపోద్ది కాబట్టి ఇలా చేసాను. ఓకేనా? సో ఇలాంటివి ఎన్ని రకంగా అన్నా మనం చేయొచ్చు. ఆన్సర్ అయితే ఇది. కావాలంటే మీరు చెక్ చేసి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ దీనికి చూద్దాం. దీనికి కూడా సేమ్ ఇదే స్టెప్స్ రాస్తాం. ఎవరన్నా మేము చేస్తాం సార్ అనేవాళ్ళు ఉంటే వీడియో ఇక్కడే పాజ్ చేసి ఈ ప్రాబ్లం ఎలా అయితే సాల్వ్ చేశానో ఇది కూడా అలాగే సాల్వ్ చేసి చూడండి. నేను కూడా చెప్తాను. సరే, ఇప్పుడు నేను చెప్తాను. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. సో ఏమవుతుంది హియర్, ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ప్లేస్లో ఏముంది 28, అంటే 28, వై అంటే -15, జెడ్ అంటే -30. సో 28 మైనస్ ఈ 2 సేమ్ సింబల్ అడిషన్ చేస్తే 28 మైనస్ ఉంది కాబట్టి -28 - 28 0. సో సరిపోయింది కదా. దేర్ఫోర్ 28 క్యూబ్ ప్లస్ -15 క్యూబ్ ప్లస్ -13 క్యూబ్
ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 28 ఇంటూ 15 ఇంటూ 30. సో ఇక్కడ ఈజీ మల్టిప్లికేషన్ ఎక్కడ వస్తుంది? సో ఇక్కడ వస్తుంది 5 ఉంది కదా. సో ఈ రెండు మల్టిప్లై చేద్దాం, ఈ రెండు చూద్దాం. ఓకేనా. సో ఈ రెండు మనకి 15 టేబుల్ వచ్చిన వాళ్ళు హ్యాపీ, రాని వాళ్ళు మాత్రం తప్పదు, ఇంకా మామూలుగా చూసుకోండి. 15 8 ఆర్ 120, 15 8 ఆర్ 120 కదా. సో 0 మాత్రం ఇక్కడ తీసుకుంటాం. సో 15 2s are 30, ఇది ఒక 42. సో 42 ఇంక వేయడానికి కూడా లేదు కాబట్టి 42 420 వేసేసిన. ఇంకా మైనస్ సింబల్ ఉన్నాయి చూడండి, మైనస్ లేదా. సో -15 -15. సో ఎంత వస్తుంది? ప్లస్ ఇంటూ మైనస్, ఈ రెండుగా వచ్చేసింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ, ఇప్పుడు ఈ రెండు చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 339, 3 13s అంటే 13 3s 39. సో ఈ రెండు మామూలు మల్టిప్లికేషన్, ఇంకా వేరే దాళ్ళ. సో 442 ఇంటూ 39. సో దీనికన్నా ఈజీ 39 ఇంటూ 42 ఈజీ. ఎలా చేసినా ఒకటే చూడండి. 2 9s are 18, 1 8, 2 3s are 6, 1 7, 4 9s are 36, 4 3s are 12, 15. సో ఎంత? 8 3 1 6 1. సో ఎంత వచ్చింది? 1638. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0. సింబల్ చెక్ చేసుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది ఆన్సర్. ఓకేనా. సో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో తప్పకుండా నాకు మెసేజ్ చెయ్యండి కరెక్ట్ వచ్చిందని. ఓకేనా. సరే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 15th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? గివెన్ పాసిబుల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ది లెంత్ అండ్ బెత్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెక్టాంగిల్స్ ఇన్ విచ్ దే ఏరియాస్ ఆర్ గివెన్. అంటే ఏరియాస్ ఇచ్చారంట. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈచ్ వన్ ఏరియా అంట. సో ఇది ఒక రెక్టాంగిల్ ఏరియా, అదొక రెక్టాంగిల్ ఏరియా. ఇందులో లెంత్ బెత్ని కనుక్కోవాలి. లెంత్ బెత్ అంటే నథింగ్ బట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా. అంటే ఈ వాల్యూస్లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందో వాటిని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటారని చెప్పారు. వాటినే రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటారని కూడా చెప్పారు. సో వాటిని ఇక్కడ ఏమంటారంటే లెంత్ బెత్ అంటాం. ఓకేనా. అంటే ఇది ఏరియా కాబట్టి లెంత్ బెత్, ఆ సాల్వ్ అయ్యే వాల్యూని పర్టికులర్గా ఆ ఫ్యాక్టర్ని ఏమని అంటాము? లెంత్ బెత్. అయితే ఆ వాల్యూ కనుక్కోవచ్చు, లేదా ఈక్వేషన్ ఫామ్గా కూడా రాయొచ్చు, ఇబ్బంది. ఓకేనా. ఇక్కడ ఏమేమి చెప్పాడు ఒక్కసారి బాగా చెప్పండి. ఫైండ్ ద వాల్యూస్ అన్నాడా? లేదు, లెంత్ బెత్ అన్నాడు. సో ఆ లెంత్ బెత్కి ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. లెంత్ బెత్ వాల్యూ అని ఉంటే వాల్యూ వచ్చి ఉంటుంది, కానీ వాల్యూ అని చెప్పాల. లెంత్ బెత్ అన్నాడు కాబట్టి లెంత్ బెత్ రాస్తే సరిపోదు. అంటే ఇండైరెక్ట్గా ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకేనా. సరే, ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే మీకు తెలియాలి అసలు జీరోస్ని ఎందుకు యూజ్ చేసావు, రూట్స్ని ఎందుకు యూజ్ చేసావు, తర్వాత ఫ్యాక్టర్స్ అని ఎందుకు అంటాను, ఇప్పుడు వచ్చే కాడికి లెంత్ బెత్ అని ఎందుకు అంటాను, ఇవంతా తెలియాలి. స్టేజ్ వైజ్ వాటి పేర్లు కానీ, వాటి ప్రొనౌన్సియేషన్ కానీ, వాటి యూసేజ్ కానీ మారిపోతూ ఉంటుంది. మీకు ఆ విషయం తెలియకపోతే ఏది ఎక్కడ యూజ్ చేస్తామో తెలియదు అన్నమాట. రియల్ లైఫ్లో కూడా అంతే. మ్యాథ్స్ని చాలా చోట్ల యూజ్ చేస్తాం, కానీ ఎక్కడే దేన్ని యూజ్ చేస్తానో అని తెలియదు చాలామంది. ముందు అది తెలుసుకున్నామంటే మనకి చాలా యూజ్. ఓకేనా. సరే, ఇక్కడికి వద్దాం. సో ఇది ఏరియా అన్నాడు. ఏరియాకి మామూలుగా ఫార్ములా ఏమి? ఎల్బి ఈజ్ ఈక్వల్ టు ఏరియా. అవునా. అంటే ఎల్ ఇంటూ బి. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? ఎల్బి 25 a స్క్వేర్ మైనస్ 35a ప్లస్ 2. అవునా. సో ఎల్బి ఫస్ట్ వచ్చే ఫ్యాక్టర్, అంటే బ్రాకెట్లో కదా ఫ్యాక్టర్స్ వస్తాయి. ఫస్ట్ది ఎల్, సెకండ్ది బి. మన ఇష్టం ఎట్లా ఎలాగన్నా అనుకోవచ్చు, అది మళ్ళీ చూద్దాం. ముందు ఇది చూద్దాం, దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? మీరు ఇంతకు ముందు ఎక్సర్సైజ్ 2.3లో చూసుంటారు.
స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ అనే మెథడ్ చెప్పా కదా. సో ఆ మెథడ్ ప్రకారం చేయాలంటే ఒక ఆర్డర్లో ఉందా అంటే ఫస్ట్ ఏమి ఎక్స్ స్క్వేర్ ఉండాలి, తర్వాత ఎక్స్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏ ఉంది, అలా ఉండొచ్చు. ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఉండనింది, ఏం పర్వాలే. సో ఇదేమి పాలినామియల్ ఇన్ ఏ వేరియబుల్, ఇది పాలినామియల్ ఇన్ ఎక్స్ వేరియబుల్ అయితే ఇది పాలినామియల్ ఇన్ ఏ వేరియబుల్ అంట, అంతే కాదు. సో దీని కోఎఫిషియంట్ 25, దీని కోఎఫిషియంట్ -35, దీని కోఎఫిషియంట్ 12. సో మిడిల్ది రౌండ్ చేసుకుంటాం, ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాం. సో 25 × 12, సో ఎంత? సో ఇది చాలా పెద్ద వాల్యూస్. ఇలాంటి వాటికి ఒక టెక్నిక్ చెప్పిస్తాను మీకు. సో మనం యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన 35 రావాలి. సో దానికి తగ్గట్టు చేద్దాం. సో ఈ రెండు మల్టిప్లై చేస్తేనే కదా వాల్యూ వస్తుంది. ఆ వాల్యూతో మనకి పనిలే, మీరు ఎక్కడన్నా వేసారు, ఊరికే టైం వేస్ట్. వాల్యూతో పనిలే. ఈ రెండు అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా వస్తుందా? రాదు. సో దానివల్ల నేనేం చేస్తాను, ఇంకా దీనిలో 5 ఉందా, ఓకే, దీన్ని అట్లా రాయొచ్చు. 5 × 5, ఇది వచ్చి 4 × 3 కూడా రాయొచ్చు. సో రివర్స్ చేద్దాం, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఈ రెండు చేస్తే ఎంత? 15, ఈ రెండు చేస్తే 20. సో ఈ రెండు మల్టిప్లై చేసినా వచ్చేది సేమ్ వాల్యూ. కావాలంటే ఆ వాల్యూ ఏదో మల్టిప్లికేషన్ చేసి మీరు పెట్టుకోండి, ఇబ్బందిలో, మనకైతే అవసరం లేదు. సో ఇప్పుడు ఈ రెండు అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా వస్తూ ఉంది 35. సో మనకు కావాల్సింది 15, 20. ఈ విధంగా ఆలోచించుకుంటే చాలు, ఓకేనా. సో ఇదంతా రఫ్ వర్క్, మీరు ఎక్కడన్నా వేసుకోండి పక్కన. సో 15, 20. సో ఏం చేస్తే వచ్చింది? అడిషన్ చేస్తే వచ్చింది, అంటే సేమ్ సింబల్. అయితే ఆ సింబల్ ఏంటి? రౌండ్ చేసిన నెంబర్కి ఏం సింబల్ ఉంది చూడండి. రౌండ్ చేసిన దానికి ఏం సింబల్ ఉంది? మైనస్ ఉంది. కాబట్టి వీటికి కూడా మైనస్ అయిపోయిందా. సో రౌండ్ చేసిన దేనికి సంబంధించింది? ఏకి సంబంధించింది కదా, కాబట్టి ఈ రెండుకి కూడా ఏ అయిపోయింది. ఇంక ఇక్కడికి తెచ్చేయండి. 25a² - 15a - 20a + 12. సో మళ్ళీ ఈ రెండు అడిషన్ చేస్తే 5 వచ్చు, ఓకేనా. ఇప్పుడు ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు. ఈ రెండిట్లో ఉండే నెంబరు 25, 15 ఏ టేబుల్లో వస్తుంది? 5 టేబుల్లో వస్తుందా? సో ఆ 5ని కామన్ తెద్దాం. రెండిట్లో ఏ ఉంది కదా, ఏని కామన్ తెద్దాం. సో 5 టేబుల్లో 25 ఎప్పుడు? 5 2 ఏలు ఉంటే ఒక ఏ వచ్చింది, ఇంకో ఏ మిగిలింది. సో ఇక్కడ సింబల్ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ సింబల్. 5 టేబుల్లో 15 ఎప్పుడు? 3 ఉండే ఏ బయట వచ్చేసింది కదా, మరి వచ్చేసినప్పుడు ఏ అట్టు ఉంటుంది? ఉండదు. సో ఇక్కడ ఏది వచ్చిందో అదే ఇక్కడ రాయండి. రాసిన తర్వాత లాస్ట్ 1ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 3 ఉంది. 3 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 4 వస్తుంది. సో 4 సింబల్ దీనికి మైనస్ ఉంటే దీనికి ప్లస్ ఉంది, అంటే చేంజ్ అయిపోయింది కదా, సింబల్ చేంజ్ అయింది కాబట్టి మైనస్. సింబల్ చేంజ్ అయితే మైనస్, చేంజ్ అవ్వకపోతే ప్లస్, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఇది కామన్ తెద్దాం. ఏది? 5a - 3 × కామన్ తీస్తే ఇక్కడ 5a, ఇందులో మైనస్, ఓకేనా. దేర్ఫోర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఏంటి? 5a - 3, 5a - 4. అండ్ ఓకేనా, వి రిక్వైర్డ్ మనకేం కావాలి? రిక్వైర్డ్ లెంత్ కావాలి. లెంత్ ఎల్ బెత్, మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. ఈ రెండిట్లో చాయిస్ మీ ఇష్టం, ఏదన్నా తీసుకోవచ్చు, లెంత్ గాను బెత్ గాను. సో మన టెక్స్ట్ బుక్లో దీన్ని లెంత్ అన్నాడు కాబట్టి లెంత్గా తీసుకుంటాం, దీన్ని బెత్గా తీసుకుంటాం. ఏదన్నా ఎందుకు సార్ తీసుకోవచ్చు అనే డౌట్ కొంతమందికి వస్తుంది. చూడండి, రెక్టాంగులర్ అంటే ఈ షేప్లో ఉంటుంది, అది ఈ షేప్లో ఉన్న రెక్టాంగులరే కదా. సో అలాంటప్పుడు వాల్యూస్ మార్చినా ఇబ్బంది లేదు, ఓకేనా. ఎందుకంటే అది జరిగేది మల్టిప్లికేషన్. చూడండి, ఎల్బి ఎల్ ఇంటూ బి, ఆ మల్టిప్లికేషన్లో దీని ఇంటూ ఇది చేసినా దీని ఇంటూ ఇది చేసినా వచ్చే వాల్యూ ఒకటే కాబట్టి ఇలా రాశాం, ఓకేనా. నేను టెక్స్ట్ బుక్లో అది ఎందుకు చెప్పానంటే మీకు గుర్తుండడం కోసం.
అంతేగాని అవే తీసుకోవాలన్న రూల్ ఏంటి. సో ఇప్పుడు ఇది ఎలా అయితే చేసామో యాజ్ ఇట్ ఈస్ అదే మా దీన్ని చేయండి. ఇదంతా రఫ్ వర్క్, మీరు పెన్సిల్తో పక్కన జాగ్రత్తగా వేసుకోండి. ఇది లేదంటే ఇది రాదు. ఓకేనా? సో ఫస్ట్ మీరు ట్రై చేయండి, నేను చెప్తాను. ముందు మీరు ట్రై చేయాలి. సరే, ఇప్పుడు నేను చెప్తాను. సేమ్ ఏరియానే కాబట్టి ఎల్బి ఎంత? ఏరియా ఫార్ములా. సో ఎల్బి అంటే ఏం రాయాలి? 35. ఇక్కడ కూడా ఎల్బి కావాలంటే రాసుకోండి, ఇబ్బందులు. ఎల్బి 335y² ప్లస్ 13y మైనస్ 12. సో ఇక్కడ కూడా పాలినామియల్ వచ్చింది. పాలినామియల్ ఇన్ y వేరియబుల్. సో ఇదే మరి కనుక్కోండి. ఫస్ట్ x², x కాన్స్టెంట్. x² అంటే y² ముందు ఏముంది? 35. నెక్స్ట్ x అంటే 30 మైనస్ 2. సో మధ్యలోది రౌండ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు రౌండ్ చేసుకున్నాక మిగిలిన 2 మల్టిప్లై. 13 × 12 వచ్చే ఆన్సర్ నెగిటివ్ నెంబర్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మల్టిప్లికేషన్ చేశారంటే టైం వేస్ట్. సో నేనేం చేస్తాను, ఇక్కడ వాడిందా అదే టెక్నిక్ వాడు. సో ఇదేమి 7 5s are, ఇది వచ్చి 4 3s. సో దీనిలో ఒకటి 7 4s are 28. ఈ 2 మల్టిప్లై చేస్తే 50. సో ఈ 2 అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిందా? సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది చూడండి. బై ఛాన్స్ లక్కీగా తగలుతా అండి, అంతేగాని నేనేం బాగా అదే చేయాలని. ఒకవేళ మారిస్తే వచ్చి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఇలా చేసి ఉంటే, మీరు కొంతమంది ఇలా చేసి ఉంటారు. 7 5s are 7 3s are 21. ఈ 2 చేసి ఉంటారు, 20 వచ్చి ఉంటుంది. అప్పుడు వచ్చి ఉండదు, అవునా? వచ్చి ఉండదు, అప్పుడు రివర్స్లో చేస్తారు. సో 7ని 3తో కాకుండా ఈసారి 4తో మల్టిప్లై చేస్తారు ఇక్కడ చేసినప్పుడు. అలా వచ్చేసినప్పుడు వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఒకటి రాలేదనుకోండి, వెంటనే ఆగిపోకూడదు. 7ని 4తో చేసాం, రాలేదు, తప్పు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ వచ్చినట్టు వచ్చింది. 7ని 3తో చేస్తే 21, 5ని 4తో చేస్తే 20 వచ్చింది. అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఈ 13 రాలేదు. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ 7ని వేరే నెంబర్తో మల్టిప్లై చేయాలి, అంటే 4th. అదే ఇక్కడ చూసి. సో ఏం చేస్తే వచ్చింది? సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది. ఏం చేస్తే వచ్చింది? సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది. సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది కాబట్టి డిఫరెంట్ సింబల్స్ ఉండాలి. డిఫరెంట్ సింబల్స్ అంటే ఒకదానికి ప్లస్ ఉంటే ఇంకో దానికి మైనస్ ఉండాలి. అయితే దేనికి ప్లస్ దేనికి మైనస్ తెలియాలి. నెంబర్స్ ఈ 2 కదా, అందుకే 28 15. దేనికి ప్లస్ దేనికి మైనస్? మనం రౌండ్ చేసిన నెంబర్కి ఏం సింబల్ ఉంది? 13కి చూడండి ఏముంది? ప్లస్ ఉంది. సో దాన్ని ఎత్తుకొని వెళ్ళి పెద్ద నెంబర్కి వేయాలి. ఈ రెండిట్లో పెద్దది ఏది? ఇది. సో దీనికి పెద్దది, ఇది చిన్నది కాబట్టి దీని ఆపోజిట్ ప్లస్ కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది. ఈ ప్లస్కి ఆపోజిట్ ఏమి? మైనస్. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నింది అనుకోండి, మైనస్ వస్తుంది. మైనస్కి ఆపోజిట్ ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకేనా? పెద్ద దానికి ఇక్కడ ఏ సింబల్ ఉంటే అది వేయాలి. బిగ్గెస్ట్ నెంబర్కి ఇక్కడ ఉండే సింబల్నే వెయ్యాలి. క్లియర్? ఇది వై కదా, సో రెండిటికి వై కూడా పెట్టాలి. అయిపోయింది. ఇంక ఇక్కడ చేద్దాం. సో 35y² ఇక్కడ ఏముంది? ప్లస్ 28y మైనస్ 15y మైనస్ 12. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ ఇదే మరి ఈ 2 ఒక పేరు, ఈ 2 ఒక పేరు. 35 28 ఏ టేబుల్లో వస్తుంది? 7 టేబుల్. సో 7 టేబుల్లో వస్తుంది కాబట్టి 7. రెండిట్లో y ఉంది కాబట్టి y. సో 7 టేబుల్లో 35 అంటే y 5s 7 5s 35 కాబట్టి 5 వేసుకో. 2 వైలు ఉంటే ఒక y వచ్చింది, ఇంకో y వచ్చింది, మిగిలిపోయింది. ఓకేనా? y² అంటే 2 y's, ఒక y ఇక్కడ, ఒక y. మళ్ళీ చేసి చూడండి, y × y. సో ప్లస్ 7 టేబుల్లో 28 ఎప్పుడు? 4s. సో ఉండే ఒక్క y బయట వచ్చేసిందంటే y లేదు. ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ వేసేయండి. వేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంది. సింబల్ మారిందా లేదా? మారింది. సింబల్ మారింది కాబట్టి మైనస్. 4 టేబుల్లో 12 ఎప్పుడు? 3s. ఒకవేళ డౌట్గా ఉంటే చెక్ చేసుకుంటాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 5s are 15.
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 4 2 అలా చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెక్ చేయి. ఇప్పుడు ఏది కామను 5y ప్లస్ 4 కామన్ తీస్తే 7y మైనస్ 3. సో ఎల్బి ఇక్కడ లెంత్ ఇది, బ్రెడ్త్ ఇది. ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆర్ 5y plus 4, 7y minus 3. Therefore, length we required. So, L is equal to 5y plus 4. Breadth is equal to 7y minus 3. సో మీకు కానీ టెక్స్ట్ బుక్లో ఇది లెంత్ ఉంటుంది, ఇది బ్రెడ్త్ ఉంటుంది. తప్పు కాదు, కరెక్టే. ఓకేనా, అలా అన్న రాయొచ్చు, ఇది అన్న రాయొచ్చు. ఇక్కడ చూడండి పాజిబుల్ అన్నాడు. సో అది పాజిబుల్, ఇది పాజిబుల్, రెండు పాజిబుల్. మనకు వచ్చిన పాజిబుల్ రాస్తాము. ఓకేనా, అంటే ఏం లేదు, అది ఎందుకు వచ్చిందో కూడా చెప్తా చూడండి. అలా ఎందుకు వస్తుందంటే ఇక్కడ నేను 28 to 15 కదా తీసుకున్నాను. సో టెక్స్ట్ బుక్లో 7 15 7 28 తీసుకుంటే ఆ విధంగా వస్తుంది అనమాట. ఇది వెళ్ళి ఎల్ కూర్చుంటుంది, ఇక్కడ ఉండేది బీకి వస్తుంది అంతే. కానీ అవసరం లేదు, అలాగే చేయాలన్న పని లేదు. మనకి పాజిబుల్ అయిన విధంగానే చేస్తాం. అందుకే క్వశ్చన్లో చెప్పేసాం, గివ్ పాజిబుల్ ఎక్స్పాన్షన్. మనకి పాజిబుల్ అయింది చెయ్యండి అని. ఓకేనా, నోట్ చేసుకోండి రెండు నీట్గా. ఇది ఎవరికైతే కరెక్ట్ వచ్చిందో వాళ్ళు తప్పకుండా నాకు మెసేజ్ చెయ్యండి. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 16th ప్రాబ్లం, ఈ చాప్టర్లో లాస్ట్ ప్రాబ్లం. ఓకేనా, సరే క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ది పాజిబుల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇంతకు ముందులాగే చేయాలి. సో ఫర్ ది డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్. సో డైమెన్షన్స్ అంటే ఏంటో తెలియాలి. ఇంతకుముందు ప్రాబ్లంలో లెంత్ అండ్ బెత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అని అన్నాం కదా. సో వాటికి ఉన్న లెంత్ బెత్నే డైమెన్షన్స్ అంటాం. అదే మరి ఈ క్యూబాయిడ్కి కూడా డైమెన్షన్స్ ఉంటాయి. నార్మల్గా క్యూబాయిడ్కి ఏముంటాయి, లెంత్ బెత్ హైట్ ఉంటాయా. సో వాటినే డైమెన్షన్స్ అంటాం. ఓకేనా, మర్చిపోకండి, క్యూబాయిడ్కి ఏమేమి ఉంటాయి, లెంత్ బెత్ డెప్త్ హైట్ ఉంటాయి, వాటినే డైమెన్షన్స్ అంటాం. అదే రెక్టాంగిల్కి అయితే హైట్ లెంత్ బెత్ ఉంటుంది, వాటినే డైమెన్షన్స్ అంటాం. స్క్వేర్కి అయితే సైడ్ ఉంటుంది, ఆ సైడ్నే డైమెన్షన్స్ అంటాం. ఓకేనా, అంటే ఆ మెజర్మెంట్లో వాడే పేర్లు అన్నమాట. సరే ఇక్కడ చూద్దాం. ఇంకేమి ఇచ్చాడు, హూస్ వాల్యూమ్స్ ఆర్ గివెన్ అంటే ఇచ్చినవి వాల్యూమ్. ఇంతకుముందు ఏరియా ఇచ్చాడు, ఇప్పుడు వాల్యూమ్ ఇచ్చాడు. సో వాల్యూమ్కి ఫార్ములా క్యూబాయిడ్లో ఆఫ్ బి హెచ్. సో ఈ క్యూబాయిడ్ వీటికి సంబంధించిన చాప్టర్ ఒకటి ఉంది. సో ఆ చాప్టర్ చెప్పినప్పుడు నేను డెప్త్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మాత్రం ఇది చాలు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ అంటే ఫార్ములా ఏమి, ఎల్బిహెచ్ అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని. సో ఇక్కడ రాద్దాం, వాల్యూమ్ ఎల్బిహెచ్. సో ఇక్కడ ఏమి వాల్యూమ్ ప్రాబ్లంలో ఇచ్చింది 3x² - 12x. సో ఎల్బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 3x² - 12x. ఇది ఓకేనా. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్ని ఫ్యాక్టర్స్, నార్మల్గా ఈ పాలినామియల్ చూస్తే మాత్రము డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. నార్మల్గా 2 ఫ్యాక్టర్సే. బట్ ఇక్కడ చూడండి వాల్యూమ్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ ఉన్నాయంటే ఆ 2 ఫ్యాక్టర్స్గా వచ్చిన దాన్ని 3 ఫ్యాక్టర్స్గా రాయాలి అని అర్థం. ఎలా రాయాలి నేను నేర్పిస్తాను. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఏమన్నా ఉందా, మిడిల్ టర్మ్ మామూలుగా స్కిప్ చేయాలంటే 3 టర్మ్స్ ఉంటే మిడిల్ టర్మ్ స్కిప్ అవుతుంది, కానీ ఇక్కడ అవ్వదు. కాబట్టి దీనిలో కామన్ ఏమన్నా ఉందా, ఇక్కడ 3 ఉంది 12 ఉంది అంటే 3 టేబుల్లో వస్తుంది. సో 3 కామన్. రెండుట్లో ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్. ఇంకేం మిగిలింది, ఉండే 3 వచ్చేసింది. 2 ఎక్స్లు ఉంటే ఒక ఎక్స్ వచ్చింది, ఒక ఎక్స్ మిగిలింది. మైనస్ అలాగే ఉంది. సో 3 టేబుల్లో 12 ఇప్పుడు 4 ఉండే ఎక్స్ వచ్చేసింది. ఓకే, అంతే అయిపోయింది. మరి ఎల్ ఎక్కడ, బి ఎక్కడ, హెచ్ ఎక్కడ, 3 ఎక్కడ వచ్చాయి సార్, 2 వచ్చాయి అంటారు, 3 వచ్చినాయి. సో ఏమంటే 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4గా రాసుకుంటాం ఎల్బిహెచ్ని. ఓకేనా, అంటే 3 ఫ్యాక్టర్స్ వచ్చింది. నెంబర్ ఒక ఫ్యాక్టరు, వేరియబుల్ ఒక ఫ్యాక్టరు,
ఉండేది ఇంకో ఫ్యాక్టర్. ఇదేమి లీనియర్ పాలినామియల్, ఇది ఒక ఫ్యాక్టర్. ఓకే, ఫ్యాక్టర్స్ ఆర్ 3, x, x minus 4. సో రిక్వైర్డ్ మనకు కావాల్సిందేమి ఎల్ ఎంత 3 ఫస్ట్ వన్, బి ఎక్స్, హెచ్ ఎక్స్ మైనస్ 4. సో టెక్స్ట్ బుక్లో కూడా ఇదే మారి ఇచ్చారు. ఒకవేళ పొరపాటుగా అటు ఇటు మారుంటే మీరు చేసినప్పుడు తప్పులేదు. ఇవే వచ్చినాయా 3x x minus 4 అవే వచ్చినాయా కరెక్ట్. ఈ ఆర్డర్ మారినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మల్టిప్లికేషన్ కదా జరిగేది, కాబట్టి తప్పుపోయేదానికి ఛాన్స్ లేదు. మల్టిప్లికేషన్ ఎలా చేసినా ఒకటే, 3 into 4 అన్నా ఒకటే, 4 into 3 అన్నా ఒకటే. నెక్స్ట్ అది చూద్దాం. ఓకే, ఇదే మరి అది చేయాలి. చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా చేయండి. చేసిన తర్వాత నాకు మెసేజ్ చేయండి కరెక్ట్గా వచ్చింది సార్. సరే, ఇంకా నేను చెప్తాను. సో వాల్యూమ్ ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ ఏమి ఎల్బిహెచ్. సో వచ్చిన వాల్యూమ్ ఏమి 12KY² ప్లస్ 8KY మైనస్ 20K. సో ఎల్బిహెచ్ అంటే ఏమి 12KY² ప్లస్ 8KY మైనస్ 20K. మూడిట్లో ఏం నెంబర్స్ ఉన్నాయి? 12 ఉంది, 8 ఉంది, 20 ఉంది. ఈ మూడు వచ్చే టేబుల్ ఏంటి? 4 టేబుల్. 4 టేబుల్లో వస్తుంది కదా, ఆ 4ని కామన్. మూడిట్లో కూడా ఈ కే ఉంది, ఆ కేని కూడా కామన్ చేద్దాం. మూడిట్లో వై లేదు, రెండిట్లో మాత్రమే వై ఉంది, మూడో దానిలో లేదు కాబట్టి వై కామన్ కాదు. సో 4 టేబుల్లో 12 ఎప్పుడు 3 జా, కే బయట వచ్చేసింది, y² టచ్ చేయాలి, అలాగే రాస్తాం. 4 టేబుల్లో 8 ఎప్పుడు 2 జా, కే బయట వెళ్ళిపోయింది, వై అలాగే ఉంది, మైనస్ 4 టేబుల్లో 20 ఎప్పుడు 5 జా, కే బయట వెళ్ళిపోయింది కాబట్టి రాయి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది. సో మిడిల్ టర్మ్ స్కిప్ చేసి రాసుకుంటాం. అంటే ఏమని x² ఎక్స్ కాన్స్టెంట్, x² బదులు y² ఉంది, ఉండింది పర్లేదు. ఎంత 3. సో ఎక్స్ కోఎఫిషియంట్ 2, కాన్స్టెంట్ 5. సో మధ్యలో అది రౌండ్ చేసుకోండి, 2 మల్టిప్లై చేయండి, -15. 15 వచ్చేది 3 5. సేమ్ మళ్ళీ అదే నెంబర్స్ వచ్చినాయి, వచ్చింది కొన్నిసార్లు వస్తాయి. సో సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది. సో సబ్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ సింబల్స్ అంటే 3 1 5 1, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. దేనికి ప్లస్ దేనికి మైనస్? 2 చూడండి, 2 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. దీని సింబల్ ఏమి? ప్లస్. దాన్ని తీసుకొని వెళ్ళి పెద్దదానికి వేయాలి. పెద్దది ఏది? 5. చిన్నదానికి మారుస్తాం, దీనికి ప్లస్ చేసాం కాబట్టి దీనికి మైనస్. ఇది వై ఉంది కదా, సో రెండుకి వై. సో అది తెచ్చి ఇక్కడ రాదు. 4K ఇంటూ 3y² ఏముంది? -3y ప్లస్ 5y మైనస్ 5. సో 4K. ఈ రెండు ఒక పేరు, ఈ రెండిట్లో 3 ఉంది చూడండి, 3 కామన్. రెండిట్లో వై ఉంది, వై కామన్. 3 వచ్చేసి 2 వైలో ఒక వై వస్తుంది, వచ్చింది, ఇంకో వై మిగిలిపోయింది, మైనస్. అలాగా ఉండే 3y మొత్తం వచ్చేసింది, ఏమీ లేదంటే 1 అన్నట్టు. ఎందుకంటే చూడండి 3 into 1 3 వచ్చిందా, అలా రావాలి. కాబట్టి మొత్తం వచ్చేసిందంటే నెంబరే లేదు, 0 అనుకోకూడదు, 1 ఉన్నట్టు. ఎందుకు? ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి. ప్లస్ ఇక్కడ ఏది వచ్చిందో అది రాయండి, y మైనస్ 1. సో లాస్ట్ 1 చూడండి, 1 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది? ప్లస్ ముందుగా వేసేసి 1 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది? 5 1 5 సింబల్ మారిందా మారలేదా? మారలేదు, అంటే చేంజ్ అవ్వాల కాబట్టి ప్లస్. నాకు తెలుసు కాబట్టి ముందుగా పెట్టేసిన. ఇప్పుడు 4K. ఈ రెండిట్లో ఏది కామను? y మైనస్ 1 కామన్. ఇంకేం మిగులుతుంది? ఇక్కడ 3y, ఇక్కడ వచ్చి ప్లస్ 5. సో అయిపోయింది LBH. దేర్ఫోర్ ఫ్యాక్టర్స్ ఆర్ 4K, y మైనస్ 1, 3y ప్లస్ 5. మనకి రిక్వైర్డ్ కూడా రాసుకుంటాం, రిక్వైర్డ్. సో L is equal to 4K
బి ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 1, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3y ప్లస్ 1. సో మీకు టెక్స్ట్ బుక్లో ఒకవేళ ఎల్ది బికి బిది హెచ్కి అట్లా ఏదన్నా మారుంటే అవి చూడకండి, ఈ 3 ఉన్నాయా లేదా చూడండి. అంటే వాల్యూస్ ఇవే ఉందా, 4k ఉందా, y-1 ఉందా, 3y + 5 ఉందా, కరెక్ట్. ఎందుకంటే అది మల్టిప్లికేషన్ కదా జరిగేది కాబట్టి ఫాలో అవచ్చు. ఓకేనా. సో దీంతో సెకండ్ చాప్టర్ కంప్లీట్. సో నెక్స్ట్ వీడియోలో థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. క్లియర్? నోట్ చేసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మన 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ వీడియోస్, 10th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ మీకు 9thలో యూస్ అవుతుంది, ఫ్యూచర్లో 10th క్లాస్ వీడియోస్ కూడా ఉంటాయి మీకు. దాంతోపాటు ఈ వీడియోలో చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా వీడియోలో నేను మెసేజ్ చేయండి అంటాను. మెసేజ్ చేయండి అంటే వీడియోకి కామెంట్ పెట్టమని అర్థం. ఓకేనా. సో మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింటే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందని కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు ఏ ప్లేస్ నుండి చూస్తూ ఉంటారు వీడియోస్ని, అంటే మీ సిటీ నేమ్ని, మీ ఊరు పేరుని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. సో నా రిక్వెస్ట్ 3. ఫస్ట్ వన్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్, చూసిన వీడియోని ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే, అంటే ఏ వీడియో అయితే చూస్తారో ఆ వీడియోలో ప్రాబ్లమ్స్ మీకు అర్థమైంటే తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి. 3, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ 3 చేయడం ద్వారా మన వీడియోస్ వీలైనంత మందికి రీచ్ అవుతుంది, అంటే ఎక్కువ మంది మ్యాథ్స్ నేర్చుకోగలరు. సో ఇది నా రిక్వెస్ట్, తప్పకుండా ఈ 3 పనులు చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.